హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పావనిరెడ్డి నక్కాను. ఈరోజు విశాఖపట్నంలోని టౌన్‌షిప్ సెక్టర్ 1లోకి వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగుందండి వెంకటేశ్వర స్వామి టెంపులు. మేము రోడ్డు మార్గం, మెట్ల మార్గం 2 ఉందండి. మేము మెట్ల మార్గంలోనే వెళ్ళాము. కానీ టెంపుల్ చూస్తే 2 కళ్ళు సరిపోలేదండి. అక్కడ జనాలు కూడా అలానే ఉన్నారండి ఈరోజు. గుడి చుట్టుపక్కల అయితే పచ్చదనంతో చాలా నిండున్నది. అంతేకాకుండా దశావతారాలు అంటారు కదండి, అలా ఒక్కొక్క అవతారంతోనే చుట్టుపక్కల ఉన్నారండి గుడి ప్రాంగణంలో. చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. ఎవరైనా విజిట్ చేయాలంటే మస్ట్ విజిట్ చేయవలసిన టెంపుల్ అండి. ఈ కార్తీక మాసంలోనే కదండి మనం ఎన్ని టెంపుల్స్ తిరిగినా ఏం చేసినా సరే ఎక్కువగాను. అందుకే ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. ఈ గుడి చుట్టుపక్కల ప్రాంగణంలో అయితే గార్డెన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. విష్ణుమూర్తి అవతారం అయితే ఇంకా చాలా బాగుందండి. బయటన 2 కళ్ళు సరిపోవండి అలా ఉంది. జనం కూడా చాలా ఎక్కువగా ఉన్నారండి ఈరోజు మాత్రం. ఏకాదశి అవ్వడం స్పెషల్ డే కాబట్టి మేము ఇంతేగాక టౌన్షిప్లో ఉన్న గుళ్ళన్నీ కవర్ చేసామండి. జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము, కాలభైరేశ్వర టెంపుల్కి వెళ్ళాము, నెక్స్ట్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. అలా ఒక టెంపుల్ కాదండి, ఒక 4-5 టెంపుల్స్ కవర్ చేసాము. రాములవారి టెంపుల్కి కూడా వెళ్ళాము. అది వీడియో తీయడం మర్చిపోయాను. ఇది అదే జగన్నాథ స్వామి టెంపుల్ అండి, టౌన్షిప్. చూడండి 2 కళ్ళు సరిపో మనకి. ఎంత నీట్గా అమ్మవారు అయ్యగారిని తయారు చేశారో. ఇది జగన్నాథ స్వామి టెంపుల్ బయట గార్డెన్ అండి. చూడండి బయటన ఎంత బాగుందో. అక్కడ అట్మాస్ఫియర్ అంతా చాలా నీట్గా పీస్ఫుల్గా ఉందండి. మనం వెళ్ళినా ఎంతసేపు కూర్చున్నా, ఎంతసేపు మనం మౌనంగా ఉన్నా అంటే మనకు ఒక తెలియని అనుభవం ఉంటుందండి. బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం. ఇది సాయిబాబా టెంపుల్ అండి. ఇక్కడ టెంపుల్, ఇక్కడికి వెళ్ళగానే ఇంత పెద్ద టెంపులా అనుకున్నాను. చాలా బాగుంది. మనకు 2 కళ్ళు సరిపోవు, ఎందుకంటే అక్కడ టెంపుల్ పీస్ఫుల్గా ఉన్నారండి. మనం వెళ్ళగానే మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా, చాలా సైలెంట్గా, ఏదో తెలియని ప్రాంతంకి వచ్చాము అనే ఇట్లా ఉంటుంది. కానీ చాలా బాగుంది. కాలభైరవేశ్వర టెంపుల్ అండి, టౌన్షిప్. ప్లాస్టిక్ ప్రసాదాలు తినేసి వచ్చాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈ కార్తీక మాసంలో మీరు ఏ టెంపుల్కి వెళ్ళారో కూడా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి.